కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో బ్యాంక్ ఉద్యోగి బంగారు బిస్కెట్ మింగేయాలని చూశారు. సీసీ కెమెరాలు పట్టించడంతో అడ్డంగా బుక్ అయిన సంఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఆలయంలో చోరీలు నిత్యకృతమైపోయినాయి అన్నారు. నకిలీ డొనేషన్ బుక్కులు ముద్రించి డొనేషన్లకు పేరు చెప్పి కూడా దోచుకుని తింటున్నారని, కొందరు అనధికార వ్యక్తులు అన్నదానం పేరుతో కూడా డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం యొక్క ఉండి కౌంటింగ్ లో దాదాపు 10 లక్షల పైగా విలువైనటువంటి బంగారు బిస్కెట్ ని భక్తులు ఎంతో భక్తి ప్రదాతలతో స్వామివారి ఉండి లేచినటువంటి దాన్ని ఉండి కౌంటింగ్ సందర్భంగా చోరీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆలయ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇటువంటి చోరీలు పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరుగుతూ ఉన్నా కానీ ఆలయ అధికారులు ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో కూడా డబ్బులు దొంగలించినారు, బంగారు నగలు దొంగలించినారు, ఉంగరాలు దొంగలించినారు, నాణ్యాలు దొంగలించినారు. ఏది అరెస్ట్ చేసేది, కేసు పెట్టేది, మళ్ళీ బయటకు వచ్చేది. ఇది అరెస్టులు కేసులతో సంబంధించిన విషయం కాదు కదా, భక్తుల మనోభావాలతో సంబంధించిన విషయం కదా ఇది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతా ఉంటే భక్తుల మనోభావాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఒక భక్తి భావంతో దేవాలయం ఉండిలో కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. ఆ కానుకలు సద్వినియోగం అవ్వాలి కదా స్వామివారికి. ఈ విధంగా దొంగతనాలు జరుగుతూ ఉంటే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే ఆలయ అధికారులు ఏం గుణపాఠాలు నేర్చుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు? కాబట్టి కాణిపాక ఆలయం వివాదాలకు నిలయమైపోయింది. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగటం, స్వామివారికి ఉండి లేచిన డబ్బులు మాయమైపోతున్నాయి, బంగారు నగలు మాయమైపోతున్నాయి, స్వామివారికి ఇచ్చినటువంటి డొనేషన్లలో అవకతవకలు పెద్ద ఎత్తున స్వామివారి పేరు చెప్పి డొనేషన్లు అక్రమార్కులు వసూళ్లు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసారు తప్పించి ఇంకోటి కాదు. కాబట్టి ఉండిలో చోరీల ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి భక్తుల మనోభావాలను కాపాడాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ కేసులో కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.